ఫ్రెండ్స్ ఎలా అయితే మన పళ్ళ కోసం టూత్ పేస్ట్ ఉంటుందో, అలాగే మన ప్రాసెసర్ కోసం థర్మల్ పేస్ట్ అనేది చూడడం జరుగుతుంది. థర్మల్ అనగా టెంపరేచర్ లేదా వేడినైతే సూచిస్తుంది. మన ప్రాసెసర్ అనేది వర్కింగ్ కండిషన్‌లో ఉన్నప్పుడు బిలియన్స్ ఆఫ్ కాలిక్యులేషన్ చేస్తుంది. దీనివల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ అనేది కూల్ అవ్వకపోతే గనక మన పీసీ అనేది షట్ డౌన్ అయితే అయిపోతుంది. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌గా మీరు చెక్ చేయాలంటే మీ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో కదా! మీకక్కడ ఒక పీసీ బిల్డ్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి స్టాక్ కూలర్ లేదా ఎయిర్ కూలర్‌ని రిమూవ్ చేసి పీసీని ఆన్ చేయండి. పీసీ ఆన్ అయిన వితిన్ 1 ఆర్ 2 మినిట్స్‌లోనే పీసీ మళ్ళీ షట్ డౌన్ అయితే అయిపోతుంది. ఎందుకని అంటే ప్రాసెసర్‌లో ఒక ప్రోగ్రామ్ అయితే చేయబడుతుంది. ఒక సర్టెన్ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత ఆ ప్రాసెసర్ అనేది ఆటోమేటిక్‌గా షట్ డౌన్ అయిపోతుంది. లేదనుకుంటే ఆ లోపలే హీట్ జనరేట్ అవుతుంది కదా! దానివల్ల ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో, దీనికోసం మనకి థర్మల్ పేస్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో, మన ప్రాసెసర్‌కి, మన స్టాక్ కూలర్ లేదా ఎయిర్ కూలర్‌కి మధ్య ఏదైతే బాండింగ్ క్రియేట్ అవుతుందో, ఇది స్ట్రాంగ్‌గా ఉండడానికి మధ్యన ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ప్రాపర్‌గా హీట్ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి మనకి థర్మల్ పేస్ట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఒక పీసీని బిల్డ్ చేస్తున్నా, లేదా మీరు ఒక స్టాక్ కూలర్ నుంచి ఎయిర్ కూలర్‌కి లేదా ఒక లిక్విడ్ కూలర్‌కి అప్‌గ్రేడ్ అవుతున్నా, ప్రాసెసర్ మీద మీరు ఏదైతే థర్మల్ పేస్ట్ యూజ్ చేస్తారో, అది మంచి బ్రాండెడ్ థర్మల్ పేస్ట్ అయితే అయ్యుండాలి. ఒక రెప్యూటెడ్ బ్రాండ్‌లోని హై క్వాలిటీ థర్మల్ పేస్ట్‌ని గనక మీరు యూజ్ చేస్తే మీ ప్రాసెసర్ అనేది లాంగ్ రన్‌లో చాలా స్మూత్‌గా వర్కింగ్ కండిషన్‌లో ఉంటుంది. ఎక్కువ కాలం మీ ప్రాసెసర్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంటర్నల్‌గా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ప్రాసెసర్ అనేది తక్కువ టెంపరేచర్‌లో ఉంటూనే చాలా స్మూత్‌గా వర్కింగ్ కండిషన్‌లో మీకు ఎలాంటి హెవీ టాస్క్ చేసినా సరే చక్కని వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఒక రెప్యూటెడ్ బ్రాండ్‌లోని థర్మల్ పేస్ట్‌ని అయితే పర్చేస్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే గనుక నేను కింద డిస్క్రిప్షన్‌లోని కొన్ని థర్మల్ పేస్ట్‌ని అయితే నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే వాటిని అయితే చెక్ చేయొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.